నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే అద్దె ఇంట్లో ఉన్నందుకు ఇందిరమ్మ రాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇండ్లు లేనివారు సరే ఎక్కడో అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన వారు కిరాయికి ఉన్న ఇంట్లో కిరాయికి ఉన్న ఇల్లు మంచిగా ఉన్నటువంటి కిరాయి ఇండ్లో అంటే డాబా ఇండ్లలో పక్కా ఇండ్లలో కిరాయికుంటే వారికైతే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో వీరికి ఆర్థిక స్తోమత బాగానే ఉన్నది, రెంట్ కట్టగలిగేటువంటి స్తోమత ఉన్నది అనే ఉద్దేశంతోటి మంచి పక్కా ఇండ్లలో డాబా ఇండ్లలో కిరాయికున్న వారికైతే ఇండ్లు రాలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇల్లు లేకనే సరే అద్దె ఇంట్లో కిరాయికి ఉండడం కూడా తప్పేనా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక అద్దె ఇంట్లో ఉంటే ఇల్లు ఇవ్వరా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. 5 ఏళ్ల క్రితం కూలినటువంటి ఇల్లు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం, ఇక్కడ మహిళ ఇక్కడ ఇంటి ముందు నిలబడ్డది. చాలా ఘోరంగా ఉంది ఇల్లు. ప్రస్తుతం పిల్లలతో కలిసి అద్దెకుంటున్న మహిళ ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేయని వైనమంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి నుంచి న్యూస్. అద్దె ఇంట్లో ఉంటుందన్న కారణంతో ఓ మహిళకు అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. దీంతో కూలీ పనితో కుటుంబ పోషణ చేసుకుంటున్న తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకుంటోంది. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ మహిళ 2 ఆడపిల్లలతో నివాసం ఉంటున్న ఆమె పెంకుటిల్లు 5 ఏళ్ల క్రితం కూలిపోయింది. కొంతకాలం కూలిన ఇంటిపైనే రేకులు వేసుకుని జీవనం సాగించింది. అయితే గాలి దుమారం, కోతుల బెడదతో వేగలేక ఇంటిని ఖాళీ చేసి ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ కూలి పని చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తోంది. కనీసం గుంట భూమి కూడా లేని ఆమె ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ గురువారం జరిగిన గ్రామ సభలో ప్రకటించిన జాబితాలో ఆ అంజలి పేరైతే రాలేదు. ఈ విషయమై అక్కడ అధికారులు నిలదీయగా అద్దె ఇంట్లో ఉంటున్నందున ఇల్లు మంజూరు కాలేదని కార్యదర్శి సమాధానం ఇచ్చారని వెల్లడించింది. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అంజలి అయితే వేడుకుంటుంది. ఇక ఇలాంటి పేదవారందరూ కూడా మీరు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళి మీ యొక్క ఫిర్యాదు అయితే ఇవ్వండి. ఇక ఫిర్యాదుల కోసం వెబ్సైట్ కూడా ప్రభుత్వం ప్రారంభించింది, అది సరిగా పనిచేయడం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంకా ఇవ్వాలి, అందరికీ పనిచేసేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉండేలా ప్రభుత్వం చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో కిరాయికి ఉండడం కూడా తప్ప అంటూ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యపై ఇక మీ యొక్క కామెంట్లో పెట్టండి. ఇక విషయాల బెస్ట్ ఇలాంటి వారందరికీ కూడా ఇల్లు రావాలని చెప్పేసి కోరుకుందాం. ప్రభుత్వం ఆ దిశగా గైడ్లైన్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి, అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుకుందాం. దాదాపు 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఇల్లు లేని వారైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు అయితే ఉన్నాయి. మరి ఇంకా 20 లక్షల కుటుంబాలకు ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇళ్ల సంఖ్యను పెంచాలి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కాకుండా 7,000 ఇళ్లను మంజూరు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఒక్కో ఇంటికి ₹1,20,000 ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ₹3,80,000 ఇస్తుంది కాబట్టి మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ₹1,20,000 కలిపి మొత్తం ₹6,20,000 ఇస్తే అప్పు పాలు కాకుండా సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉందని చెప్పి కూడా లబ్ధిదారులందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం మరి ఆ దిశగా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగూ ఇళ్ళు అయితే కట్టించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా శిథిలావస్థలో మధ్యలోనే ఆగిపోయాయి. మరి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి అందరికీ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.